హాయ్ అండి. ఈరోజు రెసిపీ మిర్చి బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. మనము హోటళ్ళల్లో తీసుకుంటాం కదా, మిర్చీలు కొంటాం కదా, అలా ఉన్నాయండి. ముందుగా శనగపిండిని తీసుకొని అందులో చిటికెడు తినే సోడా, కొంచెం సాల్ట్, కొంచెం వామ వేసి కొంచెం వేడి నూనె పోసేసి బాగా కలపాలండి. పిండి కలపడంలోనే ఉంటుంది. ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటాయి. పిండి బజ్జీ కూడా పొంగుతుంది. మనం స్టవ్ పై కడాయి పెట్టేసి ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేడెక్కినాక మనము వన్ సైడు మిర్చిని తీసుకొని, కారం లేని మిర్చి అండి, మిర్చిని తీసుకొని ఒకవైపు ఘాటు పెట్టేసి అందులో నుంచి వెళ్ళి గింజలు తీసేయాలి. గింజలు తీసేసి కొంచెం లైట్గా సాల్ట్ రాసుకోండి. నేను సాల్ట్ రాయలేదు, ఎందుకంటే నేను పిండిలో వేస్తే మిర్చికి రాయకండి. పిండిలో వేయకుండా ఉంటే మిర్చికి కొంచెం రాయండి. చూడండి బజ్జీ ఎలా పొంగిందో. మనము హోటళ్ళల్లో తిన్నట్టున్నాయండి బజ్జీలు. ఆ టేస్ట్ వచ్చిందండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. మనము పిండి కలపడంలోనే ఉంటుందండి. పిండి కలుపుతుంటే కొంచెం బబుల్స్ రావాలి. వేడి నూనె మాత్రం కంపల్సరీ వేయండి. బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి ఎలా వచ్చేసాయో. సూపర్ టేస్ట్ అండి మిర్చి బజ్జీ. సూపర్ ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా సూపర్ అండి బజ్జీ, సూపర్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ.